నిన్న స్పీకర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇది మనం ఇప్పుడు కాదు, మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం. స్పీకరు కోనోకార్పస్ మొక్కలు తొలగించండి, ప్రభుత్వానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచన. నిన్న హరితహారం పేరుతో మేము ఇన్ని చెట్లు నాటినాం, రాష్ట్రాన్ని పచ్చగా చేసినాం, అట్లా చేసినాం, ఇట్లా చేసినాం అని ప్రశాంత్ రెడ్డి ఏదో మాట్లాడుతుండే. స్పీకర్ కల్పించుకొని ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలే కనీసం పక్షి కూడా ఆ చెట్టు మీద వాలినటువంటి చెట్టు మొక్క కోనోకార్పస్ అనే మొక్క. ఈ కోనోకార్పస్ మొక్కల్ని కేసీఆర్ హయాంలో కేసీఆర్ సడ్డకుని కొడుకు సంతోష్ రావు కొన్ని కోట్ల మొక్కల్ని రాష్ట్రం అంతా నాటిచ్చిండు. దాదాపు ఇది పెద్ద స్కామ్ యాక్చువల్గా, ఇది హరితహారం అన్నది. కానీ విషపు మొక్కల్ని, విషపు గాలిని వెదజల్లేటువంటి అంటే ఇచ్చేటువంటి ఆ కోనోకార్పస్ అనే మొక్కల్ని మీరు ఎక్కడైనా చూడండి, హైవేల మీద, ముఖ్యంగా హైవేల మీద వెళ్తున్నప్పుడు మొత్తం ఇవే చెట్లు ఉంటాయి. ఎండాకాలం కూడా చాలా పచ్చగా ఉంటాయి ఆ చెట్లు. ఆ చెట్టు మీద ఒక పక్షి వాలితే ఒట్టు, ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ పుప్పొడి గాలిలోకి ప్రవేశించి ఆ ప్రజల గాలిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్నదన్నది చెప్తున్నారు. నిన్న స్పీకర్ స్వయంగా దీని మీద మాట్లాడాడు. మనం ఎన్నోసార్లు మాట్లాడినాం. ఈ విషపు మొక్కలు నాటి తెలంగాణ ప్రజల్ని చంపుదామనుకున్నవా కేసీఆర్ అని ఎన్నోసార్లు దీని మీద మనం మాట్లాడినాం. కొంతమంది తెలివికల్లోళ్ళు ఆ ఇండ్లలో ఎవరైనా నాటుకుంటే ఆ చెట్లను నరికేసారు. నేను ఒకరిద్దరు లీడర్ల ఇంటర్వ్యూలకు పోయినప్పుడు కూడా ఈడ చెట్టు ఉండే కదంటే అది కోనోకార్పస్ చెట్టు అంటే అది ఉండొద్దట అని దాన్ని కూకటి వేలతో తీసేసిన ఇది ఉన్నది. అండ్ మేము ముందు నుంచి అంటున్నాం, ఇట్లాంటి చెట్లు కనుక ఎవరి ఇండ్లలో నేను ఉంటే తక్షణమే ఆ చెట్లను తొలగించుకోవడమే బెటర్. ఇగో ఏది ఆడియో? చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పింది. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనోకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు, దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది, అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనోకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి ఈ హరితహారం ఇట్లాంటి మొక్కల్ని కొన్ని కోట్ల మొక్కలు నాటివి. ప్రశాంత్ రెడ్డి ఏదే కొన్ని మొక్కలుంటే తీసేయచ్చు, కొన్ని మొక్కలుంటే తీసేయచ్చు అనేదో చెప్తున్నాడు. కొన్ని కోట్ల మొక్కలు నాటిరు, వీటిని మామూలుగా కాదు. ఇది తెలంగాణ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి విషపు మొక్కల్ని తెలంగాణ అంతా నాటిరు. అంటే మరి జనాన్ని మొత్తం లేపేద్దాం అనుకున్నారో మరి ఏమో తెలియదు. జనాన్ని మొత్తం అనారోగ్యంగా తయారు చేస్తే మళ్ళా యశోద ఆసుపత్రి అనే ప్రైవేట్ హాస్పిటల్కి జనం పరుగులు పెడతారు అని అనుకున్నారా? మరి ఏ ఉద్దేశమో? ఇప్పుడు ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ మొత్తం నాటాలి, ఈ చెట్లను తీసుకుపోయి తెలంగాణలో ఉన్న ఈ లక్షలాది కోట్లాది కోనోకార్పస్ మొక్కల్ని తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్లో నాటాలి, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్లో నాటాలి, కవిత శంకరపల్లి ఫామ్ హౌస్లో నాటాలి. ఎవరైనా హరీష్ రావు అదేది అదేదో ఉండే కదా ఇది ఆయన రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ పక్కన ఉన్న ఆ ఫామ్ హౌస్లో నాటాలి. ఏం తమాషా ఇది! మీరు కొట్టి చూడండి, వందల వీడియోలు వస్తాయి దీని మీద. కోనోకార్పస్, ఇగో కోనోకార్పస్ ప్లాంట్ ఎంత అందంగా ఉంటాయో ఈ చెట్టు చూడడానికి. ఇగో తమిళనాడు గవర్నమెంట్ టు స్టాప్ ప్లాంటింగ్ ఎక్సోటిక్ కోనోకార్పస్ ట్రీస్. చాలా దేశాలు, ముఖ్యంగా గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఈ మొక్క నిషేధం. ఇగో డేంజరస్ ప్లాంట్ కోనోకార్పస్ ఫర్ హెల్త్. నిన్న స్పీకర్ సూచన చేసిండు మన ముఖ్యమంత్రికి ఆడ ప్రభుత్వానికి, తక్షణమే ఈ చెట్లు ఎక్కడైనా ఉంటే వాటిని తీసేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని. మీ ఇళ్ళలో కనుక ఇట్లాంటి చెట్లు ఏమైనా ఉంటే చూడండి దయచేసి. ఇట్లా మంచిగా ఇట్లా శంకు ఆకారంలో ఇట్లా పెరుగుతూ ఉంటాయి అవి. ఇవే ఆ చెట్టు, ఇవన్నీ అవే. ఇగో
ఈ చెట్లు. గుజరాత్ బ్యాన్స్ ఎక్సోటిక్ కోనోకార్పస్ ట్రీ అమిడ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. మరి ఎట్లా నాటిరు తెలిసి కూడా? ఏం చేద్దాం అనుకున్నారు జనాన్ని, తెలంగాణ ప్రజల్ని? మనుషులేనా మీరు అసలు? దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ హరితహారాన్ని ఖర్చు పెట్టారు. ఈ మొక్కలు గ్రామాల్లో కూడా ఉన్నాయి. విషయం ఏంటంటే ఈ మొక్కలు గ్రామాల్లో కూడా ఉన్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, నేషనల్ హైవేలు. నిన్న అసెంబ్లీలో స్పీకర్ ఈ అంశాన్ని ప్రస్తావించిండు.